మూకపనిస్థితిలోని 2వ శతకమైన పాదారవింద శతకంలోని 2వ శ్లోకానికి ప్రవేశించాం. శ్లోకం మనీషాం మాహేంద్రీ కకుభమివ తే కామపి దశాం ప్రధత్తే కామాక్ష్యాశ్చరణ తరుణాదిత్య కిరణః యదీయే సంపర్కే ధృతరసమరందా కవయతాం పరీపాకం ధత్తే పరిమళవతి సూక్తి నళిని. ఈ అమ్మవారి పాదాలని తరుణ ఆదిత్య కిరణ ఆ కిరణాలని బాల సూర్య కాంతితోటి పోలిస్తూ ఆ సూర్యకాంతి ఎలాగైతే ఒక తామర పువ్వులో వికసనాన్ని పరిమళాన్ని ఇస్తుందో అలాగా మనీషాం బుద్ధికి మాహేంద్రీం కకుభమివ అంటే మాహేంద్రీం కకుభం అంటే సురేంద్రాస మాపూరయతి అని 23వ శ్లోకాల్లో మనకు వచ్చింది. సురేంద్రం ఆశాం అంటే ఇంద్రుడి యొక్క దిక్కు. అలాగే మాహేంద్రీం కకుభం అంటే కకుభం అంటే కూడా దిక్కే, ఆ తూర్పు దిక్కు, దానికి వచ్చిన ఆ పదం అన్నమాట. అట్లా ఆ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినప్పుడు ఎటువంటి ఒక దశ ఆ ఆకాశంలో ఉంటుందో అటువంటి ఒక అద్భుతమైన దశ వారి పాద ఆ అనుగ్రహం పొందిన భక్తుడికి కూడా అటువంటి అద్భుతమైన దశ బుద్ధికి కలుగుతుందని ఇందులో చెప్తున్నారు. కామాక్షీదేవి చరణ ఆదిత్య కిరణ, చరణం అనే బాల సూర్యుని లేత కాంతి కిరణములు మనీషాం బుద్ధికి ఆలోచన మాహేంద్రీం కకుభమివ మాహేంద్రీం కకుభం ఇవ తూర్పు దిశను వెలిగించినట్లు, ఎలాగైతే తూర్పు దిక్కుకు వెలుగు వచ్చినట్లు తే నీకు అంటే ఇక్కడ ఈ నీకు ఎవరైతే ఆ స్తోత్ర పఠనం చేస్తున్నారో వాళ్ళకి అన్నమాట. అది నీకు కామపి దశాం ఒక ఏదో ఒక చైతన్య దశను ప్రధత్తే కలిగించును. యది ఏ సంపర్కే ఏ దేవి చరణ స్పర్శ వలన సూక్తి నళిని సూక్తి పద్మము, నళిని అంటే పద్మము, సూక్తి పద్మము అంటే ఏమిటి? మంచి మాట అనడి ఒక కమలము. పరిమళవతి అది ఎలా ఉంది? పరిమళములు గల సుగంధభరితములైన ధృత రస మరంద అది ఎలా ఉందిట? ధృత అంటే హోల్డింగ్ కలిగి, రసం రస మరంద, ఆ మరందం అంటే మకరందము తేనె, ఆ తేనె రసపూరితం అంటే రుచి కలిగినది. అటువంటి అద్భుతమైన ఒక రస స్ఫూర్తి కలిగిన అటువంటి నవరస మాధుర్యం కలదై కవయతాం మహాకవి స్థానాన్ని పరిపాకం అంటే ఒక పండిన తనము, ఆ పరిపాకము అంటే పాకము అంటే ఒక కరెక్ట్ గా దానికి కావాల్సిన ఎంత ఉండాలో అంత అనేది పాకం మనకి. అటువంటిది పరిపాకము అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ ఎలాంటిదంటే ఇంకా దానిని మించిన లేదనమాట. అటువంటి పండినతనము అది ఇంకా దానికన్నా అది సరిగ్గా ఎలా ఉండాలో అటువంటి పరిపాకం అన్నమాట. ఆ కవుల యొక్క పరిపాకమును దత్తే వహింపచేయను, ధరింపచేయను. ఈ అమ్మవారి పాద సూర్యుడు అనే ఆ కాంతి బుద్ధికి ఎటువంటి
చక్కటి దశను ప్రసాదిస్తుందో ఇందులో చెప్తున్నారు. ప్రతిరోజు తూర్పు దిక్కులో ఒక సూర్యకాంతి, పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడు ప్రతిరోజు ఒక రకంగా ఉంటుంది. ప్రతిరోజు ఒకలాగానే ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎంత వింతగా ఉంటుందంటే ఒక్కొక్క రోజు ఎర్రటి రంగు ఉంటుంది. ఒకరోజు ఒక గోల్డెన్ కలర్ ఉంటుంది. ఒకరోజు గులాబీ రంగు ఉంటుంది. మీరు ప్రతిరోజు చూడండి. మీరు కావాలని ఒక వారం రోజుల పాటు ఆ 4:30 టైంలో సూర్యకాంతి వస్తున్నప్పుడు ఈస్ట్ సైడ్ లో జస్ట్ బిఫోర్ సన్ రైజ్ నేను చూశాను అది. ఆ ఏ రోజు ఒకలాగా ఉండదు అది. కానీ అద్భుతమైన ఒక అందం అది. ప్రతిరోజు ఒక రకమైన అందం ఉంటుంది అందులో. ఏ రంగు ఎక్కువైనా ఏ రంగు తక్కువైనా అందంలో మాత్రం ఆ ఆ ఆహ్లాదంలో మాత్రం మార్పు ఉండదు. అటువంటి ఆనందమైన ఒక దశ ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో వచ్చిన సూర్యుని చూసి ఆ దశని చూసి కమలాలు ఆనందం పొందుతున్నాయా అన్నట్టు వెంటనే విచ్చుకుంటాయి ఆ తామర పూలు. అంతే కదా. సూర్యుడు వస్తున్నాడు అనంగానే, వెలుగు వస్తోంది అనంగానే వాటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వైఫై ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు మనం కనిపెట్టాం. కానీ అక్కడ ఆకాశంలో మార్పు వస్తోంది అనంగానే తామర పువ్వుకి ఎవరు చెప్పారండి నువ్వు విచ్చుకో, సూర్యుడు వస్తున్నాడని? దానికి ఎంత ఆ కనెక్షన్ ఎలా ఉంది? ఆ సూర్యకాంతి వస్తోంది అనగానే ఆ పువ్వు పరిమళ భరితమైపోయి విచ్చుకుంటుంది. అటువంటి వికసనాన్ని తామర పువ్వుకి ఎలా ప్రసాదిస్తుందో, ఆ తామర పువ్వు విచ్చుకున్నాక ఏమవుతుంది? ఆ మొగ్గగా ఉన్నది ఆ మొగ్గ నెమ్మదిగా విచ్చుతుంది. విచ్చుతుంటే లోపల ఒక మంచి పరిమళం, ఆ పరిమళం 4 దిక్కులా వ్యాపిస్తూ ఉంటుంది. ఆ లోపల ఒక మకరందం, ఒక తేనె ఊరుతూ ఉంటుంది. ఆ దాని వాసన కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక అద్భుతమైన ఒక వాతావరణం ఉంటుంది. అలా ఎన్ని తామర పూలో అవి విచ్చిన వెంటనే ఎంత మంచి సుగంధ పరిమళ భరితమో అదంతా అది ఆ ఏరియా అంతా. అటువంటి ఆ సౌరభం అమ్మవారి పాద పద్మముల ఆ కాంతిని మనసులో నింపుకున్న భక్తుడికి అటువంటి ఆ స్పర్శ అనుభూతి చెంది ఎట్లాగైతే తూర్పు దిక్కు ఒక వింత రంగుని ఆ దశని కలిగిస్తుందో ఆకాశంలో, మనిషి ఈ బుద్ధిలో భక్తుని యొక్క బుద్ధిలో, సాధకుని యొక్క బుద్ధిలో అటువంటి ఒక వింత దశని, ఈ వింత దశ ఏమిటి? వింత దశ అని ఎందుకన్నారు? ఏదో ఒక వింత దశ అని చెప్పారు. ఈ వింత దశ ఎందుకన్నారంటే సాధారణంగా అందరికీ కలిగేది కాదు ఇది. అందరికీ అబ్బేది కాదు. ఎవరికైతే ఆ చరణ స్పర్శ అనుభవం, ఆ చరణ అనుభూతి ఉందో వారికి మాత్రమే, వారికి కూడా ఎప్పుడో కలిగే దశ. మామూలుగా సాధారణంగా లౌకికమైన వేటి వల్ల వచ్చే దశ కాదది. కాబట్టి వింత దశ అన్నారు. ఎందుకంటే అది మనకందరికి అన్ని ఏవైతే అనుభవంలోకి ఉన్నాయో అది వింత కాదు, అది కొత్త కాదు. ఇంకా చాలా కామన్, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం అదేమిటో. ఏదైతే మనం డిస్క్రైబ్ చేయలేమో, మన ఒక భావనలో మాత్రమే తెలుస్తుందో అది ఒక వింత. ఆ వింత అనుభవం అన్నమాట. అటువంటి కామపి దశ అని అందుకని ఇక్కడ అన్నారు. ఏదో ఒక అది అద్భుతమైన ఒక దశ అన్నమాట. అటువంటి ఆ దశ ఎలా ఆ సాధకుడి మీద పనిచేస్తుందిట అంటే, ఆ పరిమళపు ఆ తామర పువ్వు ఎలాగైతే చుట్టూ సౌరభం అంటే వాసనని వెదజల్లుతుందో, అలాగా ఈ భక్తుడికి భావుకత అంటే భావన, భావుకత అంటే ఏమిటి? భావన వలన ఆనందం పొందగలిగిన శక్తి. అటువంటి ఒక భావుకత
ఆయన ఆ సాధకుడిలో పెరిగి ఆ భావుకత్వాన్ని సూక్తి నళిని అంటే మంచి మాటల ద్వారా వ్యక్తపరచగలిగిన ఒక శక్తి. మాటలు రాని మూగవాడు ఎలాగైతే ఇటువంటి అద్భుతమైన పరిమళ భరితమైన ఈ సూక్తులన్నీ మనకి చెప్తున్నారు, అలాగా ఈ సాధకుడిలో కూడా అటువంటి నేనేం చెప్పగలను అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ చేత అద్భుతమైన పలుకులు పలికించగలిగిన ఆ సూక్తి నళిని, అటువంటి అద్భుతమైన పలుకుల తామరలను. తర్వాత పరిమళవతి, సుగంధము కలిగిన పలుకులు. మాట 4 వైపులకి వెదజల్లు. వాసనకి ఆ ఆ అర్థం ఏమిటి? అన్ని వైపులకి వ్యాపిస్తుంది వాసన. పువ్వు అయితే చూసేందుకు అక్కడ ఉంటేనే మనం చూడగలుగుతాం, దృష్టికి అక్కడ ఉన్నదే మనం చూడగలుగుతాం. వాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. కాబట్టి ఆ పరిమళ భరితము అని ఎందుకన్నారంటే వ్యాపించేది, అన్ని దిక్కులకి వ్యాపించేది. అంటే అటువంటి మంచి మాటలు వాళ్ళతోనే ఆగిపోవు. మనం చెప్పుకుంటాం చూడండి, ఇప్పుడు మరి ఈ ఇన్ని శ్లోకాలు ఇన్ని మనం ఇలా చెప్పుకుంటున్నాము అంటే ఎన్ని ఎప్పటి నుంచి ఉన్నాయి, మనం ఇంకా ఇంకా చెప్పుకున్న కొద్దీ చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అటువంటి అన్ని వైపులకి వ్యాపించిన ఒక శక్తి పరిమళాలు. కాబట్టి వాటిని గురించి అందరూ ఆ పరిమళాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. కాబట్టి అటు పరిమళ భరితం అంటే ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే అది అందరూ చెప్పుకునే ఒక స్థాయిలో పరిమళవతి. తర్వాత ధృత రసమరంద అంటే వాటిలో ఒక రసం. కొంతమంది మాట్లాడతారు, ఊరికే అక్కర్లేని విషయాలు చాలా మాట్లాడతారు, గంట సేపు మాట్లాడతారు, విషయం ఏమి ఉండదు, ఊరికనే వాక్ చాతుర్యం అంతే. ఆ చాతుర్యంలో గుర్తు పెట్టుకుని దానిని మళ్ళా మనం నెమరు వేసుకుని దానిలో నుంచి గ్రహించవలసిన విషయాలు ఏమీ ఉండవు. అలా ఉంటే అది రసం. అటువంటి రసమరంద. ఆ రసం ఎలాంటిది? అనుభవించిన ప్రతిసారి ఇంకా కొత్త ఆనందాన్ని ఇస్తూ ఉండేది. అటువంటి ధృత రసమరంద, అటువంటి రసస్ఫూర్తి కలిగిన అందమైన పలుకులు, పరిమళభరితమైన పలుకులు. అటువంటి కవయతాం పరీపాకం, కవిలో కవులలో అందరిలోనూ కూడా శ్రేష్ఠులైన ఎంతో మంది గొప్ప కవులు ఉన్నారు. ఆ కవులందరిలోకి కూడా గొప్ప కవిత్వాన్ని అంటే ఆ కవులందరూ కూడా అబ్బా ఎంత అద్భుతమైన, ఇప్పుడు మామూలుగా పామరులు కొంత మటుకు అబ్బా చాలా గొప్పగా చెప్పారు అనుకుంటారు. పండితులను రంజింప చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే చాలా ప్రజ్ఞ ఉంటుంది పండితులలో. ఆ పండితులని కూడా రంజింప చేయగలిగిన ఒక కవిత్వము అంటే చాలా ఉత్తమ స్థాయిలో ఉంటే అప్పుడు ఆ కవయతాం పరిపాకం అంటే ఇప్పుడు కవులందరి కంటే కూడా ఒక అద్భుతమైన పండినతనం, అందరూ కూడా మెచ్చుకుని గుర్తు పెట్టుకుని వాటిని గురించి ఆనందించగలిగిన స్థాయిలో ఉండే కయతాం పరిపాకం దత్తే. అటువంటి గొప్ప కవిత్వాన్ని లేదా అటువంటి మంచి మాటలని ఆ సాధకుడికి అమ్మవారు ప్రసాదిస్తుంది. అమ్మవారి పాద పద్మ కటాక్షము ఆ సాధకుడి యందు అటువంటి ఒక ప్రజ్ఞ. ఏదైనా సరే ఒక విషయాన్ని, ఇందులో చాలా పాయింట్లు ఉన్నాయి, మీరు ఆలోచిస్తే. ఫస్ట్ భావన చేయాలి, భావుకత వస్తుంది. అమ్మవారు ఏమేమి ఇస్తుంది అంటే భావుకత ఇస్తుంది. ఫస్ట్ భావన చేసే ఒక శక్తిని ఇస్తుంది. ఏదైనా మనం వింటున్నాము, వింటున్న దాన్ని మన మనసులో దాన్ని ఊహ చేసి ఆ ఊహని పొంది దాన్ని మన మనసులో భావన చేస్తూ దాన్ని అనుభవించాలి. ఆ అనుభవించగలిగిన ఒక శక్తి ఆ భావుకతని ముందర ప్రసాదిస్తుంది. నాకు అర్థం కావు కొన్ని విషయాలు, మనం అనుకుంటాం "ఇది మనకి అర్థం కావని". అలా కాకుండా మనకి ఆ ప్రజ్ఞ కలిగి దంతా అమ్మవారి చిత్కళ యొక్క కటాక్షం, ఆ చైతన్యం మన మీద ఉంటే అలా బుద్ధి కుశలంగా పనిచేస్తుంది. అది వింటున్నది మనకి అర్థమవుతుంది. అర్థమైంది
మనసు లోపలికి హత్తుకుంటుంది. ఇదంతా కూడా అమ్మవారి చిత్కళ యొక్క కటాక్షం అన్నమాట. ఇటువంటి ఈ ముందు భావుకత వస్తుంది. ఆ భావుకత వచ్చిన తర్వాత మన లోపల మనం నెమరు వేసుకుంటాం ఆ విషయాన్ని. ఆ తర్వాత ఇంకొకళ్ళకి మనం చెప్పగలుగుతాం. చెప్పే విధానంలో కూడా వాళ్ళకి శ్రద్ధ కలిగేటట్టు, వినాలనిపించేటట్లు, ఆ వింటున్న దాన్ని వాళ్ళు కూడా ఆస్వాదించగలిగిన స్థాయిలో చెప్పగలిగిన ఒక శక్తి. ఆ చెప్పిన విషయానికి ఒక పరిమళం. అందరూ ఇంకా నలుగురికి కూడా తెలుసుకుని, ఆ నలుగురు కూడా చాలా బావుంది అనుకుని అంటే సద్గోష్ఠికి, సజ్జన సాంగత్యానికి ఇవన్నీ కూడా మనకి దారితీస్తాయి. సత్సంగం. ఇవన్నీ మనం ఈ విషయాలు ఎప్పుడు చెప్పుకుంటాం? అటువంటి వాళ్ళు మనతో కలిసినప్పుడు. అటువంటి వాళ్ళు మనతో కలిసినప్పుడు అంటే, మన చుట్టూ అటువంటి వాళ్ళే మనకు చేరుతూ ఉంటారు. అది సత్సంగం మనకి తయారవుతుంది. అటువంటి సత్సంగంలో పరిమళభరితమైన ఒక వాక్కు, మాట మనం చెప్పగలిగిన ఒక స్థితి. అటువంటి తర్వాత సూక్తి నళిని మంచి మాటలు, సూక్తి పద్మములు, తర్వాత పరిమళవతి మంచి రస అదే సౌరభం కలిగినవి అంటే మాట వినడానికి సుంపుగా. తర్వాత ధృత రసమరంద చాలా రసస్ఫూర్తిని కలిగించేవి, ఆనంద రసాన్ని ఇచ్చేవి. అటువంటి పండినతనాన్ని అంటే ఒక మెచ్యూరిటీ మనలో కూడా ఏదైనా చెప్పేటప్పుడు ఆ విషయం పట్ల ముందర మనకి అవగాహన వచ్చి అప్పుడు దాన్ని మనం ఆకలింపు చేసుకుని తర్వాత మన అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇప్పుడు దాని యొక్క ఆ ఎఫెక్టు అవతల వాళ్ళ మీద ఇంకా బాగా ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకంలో ఆయన ఒక మనిషి, ఒక సాధకుని అమ్మవారి పాదపద్మములు ఇంటి ప్రేరేపణని ఇవ్వగలవో అటువంటి ఆ భావాలన్నిటినీ కూడా చెప్పారు. కమలంలాగే అదంటే మృదువైన, తర్వాత మకరందంలాగా మధురమైన, అది ఎవ్రీ వర్డ్ ప్రతి మాటకి కూడా ఉంటుంది కదా. ఏదో అంతా కలిపితే అంత బానే ఉందండి అని కాదు. ఏ మాట కామాటే గుర్తు పెట్టుకోవాలి అనిపించేటట్టు అటువంటి శక్తిని ఆ అమ్మవారి పాదములు ప్రసాదిస్తాయి. అటువంటి ఆ పాద పద్మములకు నా నమస్కారములు. అటువంటి ఆ పాద పద్మములు నా బుద్ధిని ఇంకా వికసింపచేయుగాక అని మనం ప్రార్థన చేసుకునే శ్లోకం ఇది. చివరికి వస్తున్న కొద్దీ అవి ఇచ్చే ఏ ఫలాన్నిస్తాయి, చేయడం వలన మనకి ఏమిటి లాభం అనేవి మనం మొదలు పెడితే ప్రయాణంలో అసలు ఫస్ట్ ఆ పాద పద్మములు ఎలాంటివి అన్నారంటే, ఆ కల్పవృక్షము, కామధేనువు వాటికన్నా మించినవి అన్నారు. కిసలయాల రంగుతో పోలి ఉంటాయి అన్నారు. తర్వాత ఆ పగడపు రంగులో ఉంటాయి అన్నారు. మళ్ళా పగడాల కన్నా మృదువుగా ఉంటాయి అన్నారు. తర్వాత మనకి ఒక దిక్కుని చూపిస్తాయి అన్నారు. ఎన్ని రకాలుగా అంటే ఒక వర్ణన చేస్తూ వాటిని మనకి స్థూలంగా వర్ణన చేస్తూ సూక్ష్మానికి తీసుకొచ్చి తత్వంలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఆ పాద పద్మాలు మనం ఎలాగా అవి మనలో ఏ రకంగా ఇమిడిపోతాయి, అవి విడిపోతే మనని ఏ రకంగా మార్పు చేస్తాయి అని ఈ చివరి శ్లోకాల్లో మనకి చెప్తూ ఉన్నారు. అది ఈ శ్లోకంలో చెప్పారు. మనీషాం మాహేంద్రీం కకుభమివతే కామపి దశాం ప్రధత్తే కామాక్ష్యాశ్చరణ తరుణాదిత్య కిరణః యదీయే సంపర్కే ధృతరసమరందా కవయతాం పరిపాకం ధత్తే పరిమళవతి సూక్తి నళిని.